మన ఇంట్లో పండిపోయిన అరటిపళ్ళు ఉంటాయి కదా, అవి పాడేయకుండా మనం ఇలా బనానా ఫ్రిట్టర్స్ చేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా నేను ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్లు తురుముకున్న బెల్లం వేసుకున్నాను. ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసుకుంటున్నా అండి. తర్వాత ఈ బెల్లం కరిగేదాకా తిప్పండి. దాన్ని స్పూన్తో కాస్త నొక్కి తిప్పుతూ ఉంటే అది కరిగిపోతుంది తొందరగా. ఈ స్వీట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. ఇందులో కొంచెం ఇలాచీ పొడి వేస్తున్నాను. ఇప్పుడు నేను 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా ఇవి వేసి బాగా కలుపుదాం. ఈ పిండి ఎలా ఉండాలంటే అచ్చం మన బజ్జీ పిండి లాగా ఉండాలండి. ఉండలు లేకుండా బాగా తిప్పుకొని ఇలా స్మూత్గా రావాలి. ఇందులో నేను చిటికెడు ఉప్పు వేస్తున్నాను, కొంచెం పసుపు దేనికోసం అంటే రంగు కోసం అండి, మంచి రంగు వస్తుంది పసుపు వేస్తే. ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు నేను నూనె కాగేలోపు మనం అరటిపళ్ళని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 పండిపోయిన బనానా తీసుకుంటున్నా అండి. 2 అరటిపళ్ళు తీసుకుంటున్నాను. వీటిని పైన తొక్కు పీల్ చేసేసి అడ్డంగా అంటే 2 ముక్కలుగా చేసుకుని దీన్ని స్లైసెస్ లాగా కోసుకుందాం. మీకు కావాలంటే చక్రాల్లాగా కోసుకోవచ్చు, మీ ఇష్టం, అది ఎలా అయినా సరే. సో పండిపోయాయి కాబట్టి అవి అతుక్కుంటూ ఉంటాయి, అందుకని ముందుగానే కట్ చేస్తే మనం నల్లబడిపోతుంది. వేయించే ముందు మాత్రమే ఈ అరటిపళ్ళని కట్ చేసుకోండి. మనకి శ్రావణ మాసంలో ఏదైనా పండుగలప్పుడు ఎక్కువ ఉంటాయి అరటిపళ్ళు, అవి తినకపోతే పడేస్తూ ఉంటారు. ఇక్కడ నూనె కాగిపోయింది చూసారా. ఇప్పుడు మనం ఎలా అయితే బజ్జీలు వేస్తామో అలా ముంచి కొంచెం జాగ్రత్త వేయండి, ఎందుకంటే అరటిపండు పండిపోయింది కాబట్టి ముక్కలు అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో బజ్జీలాగే పిండిలో ముంచి వేసేయడమే. ఇది కొంచెం మీడియా కంటే కొంచెం ఎక్కువ ఫ్లేమ్లోనే వేయించాలి, అప్పుడే మీకు కరకరలాడుతూ వస్తాయి. అలా మనకు వచ్చిన అరటిపళ్ళని ఎవరికైనా ఇవ్వడమో, లేకపోతే ఇవ్వనప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఎందుకంటే అరటిపళ్ళు రోజు తినాలన్నా కొంతమంది బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా ఒక స్నాక్ లాగా చేసి పెడితే బాగుంటుంది. బెల్లం బదులు కొంతమంది పంచదార కూడా వాడతారు, మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీకోసం వేసి చూపిస్తున్నాను. ఇది 2వ వాయి. నాకు ఆ సౌండ్ అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఎర్రగా అయిపోయాయి చూసారా. మనం విడిగా తీసేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకోండి. కావాలంటే వేడివేడిగా తినొచ్చు, లేకపోతే చల్లారాక కూడా తినొచ్చు. మీరు ఎలా తిన్నా కూడా అవి కరకరలాడతాయి. అరటిపండు చాలా మంచిది, పిల్లలకి రోజు ఒకటి పెడితే మంచిది. బోర్గా అనిపించినప్పుడు ఇలా వెరైటీగా స్నాక్ చేసుకుని తినండి, చాలా
ఇప్పుడు ఒక్కసారి సౌండ్ చూడండి, కరకరలాడుతూ ఎంతో బాగా వచ్చాయి. సో ఫ్రెండ్స్, ఇదండి వాటి రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈలోపు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. అంతవరకు సెలవు. స్టే హోమ్, స్టే సేఫ్.